సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యశస్వి భవిత వ్లాగ్స్. సో ఇదైతే మన 14 days సిరీస్ డే 3 అండ్ డే 4 అనమాట. ఫస్ట్ అయితే డే 3 చూసేద్దాం. మేమైతే నైట్ అంతా జర్నీ చేసి సుబర్ణరేఖ రివర్కి అయితే వచ్చేసాం. మేమైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి నదిని చూద్దామని చెప్పి వెళ్తున్నాము. చాలామంది లోకల్స్ మాతో ఏం చెప్పారంటే ఇక్కడ బంగారం ఇంకా వజ్రాలు దొరుకుతాయని చెప్పారు. ఏమో చూడాలి, మనం కూడా చూద్దాం ఏమైనా దొరుకుతుందేమో. సో ఈ నది పేరు అయితే స్వర్ణరేఖ రివర్. ఇదైతే జార్ఖండ్లో అయితే ఉంది. సో ఇదే అండి సుబర్ణరేఖ రివర్. వాటర్ అయితే చాలా ఫ్రెష్గా అండ్ క్లీన్గా అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ అందరూ పొల్యూట్ చేసేస్తున్నారు. సో మా వాళ్ళు అయితే ఇప్పుడు టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో చెప్పడం మర్చిపోయాను, మనమైతే లంచ్ వరకు ఇక్కడే ఉండబోతున్నాము. ఎందుకంటే మనం బీహార్లో గయాకి అయితే వెళ్ళబోతున్నాము. గయాలో టూరిస్ట్ బస్సెస్ ఓన్లీ మిడ్ నైట్స్ అలౌ చేస్తారు. అందుకే మనమైతే లంచ్ తినేసి జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఓన్లీ మిడ్ నైట్ 2 to 4 మిడిల్లోనే అలౌ చేస్తారు, ఇంకే టైంలో అలౌ చేయరు. సో మనం కనుక ఇప్పుడు టిఫిన్ తినేసి బయలుదేరితే చాలా ఎర్లీగా రీచ్ అయిపోతాం. అండ్ బస్సెస్ కూడా అలౌ ఉండదు కాబట్టి బస్లోనే ఉండాలి, మనల్ని లోపలికైతే అలౌ చేయరు. సో అందుకే డ్రైవర్ అంకుల్ లంచ్ టైం వరకు ఇక్కడే ఆపేశారు. మేమైతే లంచ్ తినేసి మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తాం. వావ్, అట్లా బీహార్ అయితే ఎంటర్ అవ్వగానే మాకు వర్షం స్వాగతం చెప్పింది. చాలా పెద్ద వర్షం అయితే పడింది. బస్ వాళ్ళు డిన్నర్ ప్రిపేర్ చేయడానికి మమ్మల్ని టైం అడిగారు. సో మేము ఎక్కడైనా మంచి ప్లేస్లో చూసి ఆపండి అంటే వాళ్ళైతే ఈ పార్క్ దగ్గర అయితే ఆపారు. ఇంకా మీకు తెలిసిందేగా, పార్క్ చూస్తే ఎవరు ఆగుతారు, చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు. మేమైతే ఫుల్ ఛాలెంజెస్ పెట్టుకొని సూపర్ ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ డే ఇక మొదలెడదామా. మార్నింగ్ అయితే అయిపోయింది, మేమైతే బీహార్ రీచ్ అయిపోయాం. దగ్గరలో ఉన్న హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయాం. సో ఇప్పుడైతే గయాకి వెళ్ళి ఫలగూర్ లేక్ చూసుకొని అక్కడ నుండి సీతాకుందుకి అయితే వెళ్ళబోతున్నాం. సో అదే అండి, అక్కడ ఎండిపోయి కనిపిస్తుంది కదా, దాన్నే ఫలగు లేక్ అంటారు. అది ఎందుకు ఎండిపోయింది, దాని స్టోరీ ఏంటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో అయితే చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది, అస్సలు స్కిప్ చేయకండి. ప్రస్తుతానికి మా వాళ్ళైతే ఇక్కడ చనిపోయిన వాళ్ళకి పిండం పెడుతున్నారు. ఇక్కడ పెడితే చాలా మంచిదంట. ఇక్కడ స్వయంగా సీతాదేవే వచ్చి పిండం పెట్టిందండి, చాలా మంచిదంట. ఇప్పుడు చనిపోయిన వాళ్ళే కాకుండా మన పూర్వీకులకి, తాత ముత్తాతలకి కూడా మోక్షం కలుగుతుందంట, చాలా మంచిదంట. ఇక్కడ తెలుగు వాళ్ళకి తెలుగు పంతులు కూడా ఉన్నారు. మేము కూడా తెలుగు పంతులను అయితే పెట్టుకున్నాం. సో ఇక్కడ 2 గుడులు కనిపిస్తున్నాయి కదా, అది మనం పిండం అయిపోయాక అక్కడికైతే వెళ్ళబోతున్నాం. ఈ రివర్కి ఆ గుడికి సంబంధం ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. సో ఇవన్నీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టాలంట. ఇందాక నేను మీకు 2 గుడులు చూపించాను కదా, అదైతే విష్ణువు గుడి. అసలు ఈ ఊరికి గయా అనే పేరు ఎందుకు వచ్చిందంటే విష్ణువు దేవుడు పాదం ఉంది. సో పాదం ఉండడం వల్ల దానికి గయా అనే పేరు వచ్చింది. ఇప్పుడు మేము విష్ణుదేవుడు పాదాన్ని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్లో వీడియోస్ అలవ్ లేదు. ఇప్పుడైతే మేము సీతాకుండకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే సీతాదేవి కాలడు అయితే ఒకటి ఉంది. ఫలగున ఎండిపోవడానికి స్టోరీ అయితే మా మావయ్య చెప్తున్నాడు, వినండి. రాములు బయటికి వెళ్తారు, నువ్వు పట్టప్రదానం చేసావని నేను చేశాను చెప్పింది. సాక్ష్యాలుగా 5 పెట్టింది, ఆవుని, తులసి చెట్టుని, వటవృక్షాన్ని, పాల్గొని నదిని, బ్రాహ్మణుడిని. అందరు తప్పు చెప్పి వటవృక్షం వాడే రైతు చెప్పింది. ఆ 4 అబద్ధం చెప్పింది, వాళ్ళ శాపాలు ఇచ్చింది. అందుకే నది మారదు. మాకు తెలియదు, మేము చూడలేదని చెప్తాను. పిండ ప్రదానం చేసిన సంగతి మేము చూడలేదని చెప్పి రాముడు చెప్తారు.
చెప్పేసరికి వీళ్ళేంటి మళ్ళీ అందరితో కలిసి మళ్ళీ పిండ ప్రదానం చేస్తారు. అప్పుడు నిజం చెప్పలేదని చెప్పి నలుగురికి శాపాలు ఇచ్చింది. సో అదే అండి స్టోరీ. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే సరే కామెంట్స్ చెక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఎండిపోయి కనిపిస్తుంది కదా, ఇదే ఫలగు నది. సీతాదేవి ఇచ్చిన శాపం వల్ల ఇట్లా ఎండిపోయింది. పైన చూడడానికి ఎండిపోయి తక్కువ నీళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ దాన్ని తవ్వితే మాత్రం లోపల అయితే అండర్ గ్రౌండ్లో వాటర్ ఉంటాయి, కానీ చూడడానికి మాత్రం ఎండిపోయి ఉంటుంది. ఇదే ఫలగు నది శాపం. ఇదిగోనండి గుడి బయట స్టోరీ మొత్తం పెయింటింగ్ వేశారు. దయ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనమైతే వేరే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఈ టెంపుల్ పేరు అయితే మంగళ గౌరీ టెంపుల్. ఇక్కడైతే శక్తి పీఠం ఉంది. సతీదేవి బాడీ పార్ట్స్లో ఇక్కడ ఒక పార్ట్ పడిపోయి ఇక్కడ మంగళ గౌరీ అమ్మవారిలాగా వెలిసింది అమ్మవారు.
కల్పగౌరి అమ్మవారి టెంపుల్లో అయితే వీడియోస్ అలవ్ లేవు. సో మేమైతే కొన్ని ట్రాన్సిషన్ వీడియోస్ చేసుకున్నాం. మేమైతే అక్కడ నుండి బోధ్గయాకైతే వచ్చాము. ఇదిగోండి ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఇది బోధి ట్రీ. ఇక్కడే బుద్ధుడు విజ్ఞానాన్ని పొందాడు. సో ఈ వీడియో అయితే ఇక్కడ వరకే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.